ఏం లేదు, జస్ట్ అందరికి తెలిసింది కదా కదా దాని మీద వేసేద్దాం విజువల్స్ అని చెప్పి వేయడం మొదలు పెడితే మంచి ఎమోషన్ వచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇది మరి మాస్ కాదు కదా, రిలీజ్ చేయాలా వద్దా? నానా రాజమౌళి ప్లీజ్ అది వేయండి. ఏంటి సార్ టూ బ్యూటిఫుల్ రియలీ అంటే వెరీ మనం చెప్పింది ఎలాగ వినలేదు, ఇది ఒకటన్నా వినండి సార్. ఆఫ్టర్ 10 years ఒకటి వినండి ఎక్స్ట్రాడినరీ సార్. పీపుల్ విల్ లవ్ ఇట్. ప్లీజ్ 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 వేద్దాం. ముందు మాస్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తారు వేయండి. పెద్ద స్క్రీన్ చూసుకునే ఆనందం అందరికి కూడా ఇద్దాం. అలాగే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. చెప్పండి. ఫస్ట్ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత అలా కాకుండా ఆ గెటప్ వేసుకొని అవి వాటెవర్ కాస్ట్యూమ్స్ వేసుకోను, కాస్ట్యూమ్ ట్రయల్స్ అప్పుడు, డైలాగ్స్ రీడింగ్ అప్పుడు, షూటింగ్ అప్పుడు, ఎడిటింగ్ అప్పుడు, వెన్ ఈజ్ ద ఫస్ట్ టైం యూ గైస్ ఫెల్ట్ దట్ టూ థింగ్స్? వన్ ఈస్ దట్ ఐ బిలాంగ్ ఇన్ టు అ కింగ్డమ్, ఐ బిలాంగ్ ఇన్ టు ద వరల్డ్ అని ఎప్పుడు ఫీలింగ్ వచ్చింది? ఎమోషన్ ఎప్పుడు వచ్చింది? ఫీలింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్. నాకు ఐ రిమెంబర్ 2 incidents వెరీ క్లియర్లీ. ఫస్ట్ టైం మీ ఆఫీస్లో ఒకసారి, నాకు తెలిసి ఇప్పుడు జనాలు చూసే కథ ఒకే కథలాగా చెప్పారు. ఒకసారి మీరు ఒక మ్యాప్ గీసి చెప్పారు, ఒక మ్యాప్ డ్రా చేస్తూ చెప్పారు. నేను ఆ రోజు అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను. ఆ రోజుతో ఇంకా బ్రెయిన్ వాష్ అది, వా నా రాజ్యం ఇలా నాకు ఆ జోన్లో ఉన్నా. దెన్ ద సెకండ్ టైం వెన్ ఇట్ వాజ్ ఎమోషనల్ వాజ్ ఆ రోజు మళ్ళీ యాక్చువల్లీ దట్ సీన్ మళ్ళీ తీసాం కూడా. ఆ కిరీటం మీద చేయబెట్టి మాట్లాడుతూ ఉంటాను చూడండి, ఆ బ్లడ్ వస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ డే చెప్పాను, సార్ ఇదే సార్, లైక్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ కల్మినేటింగ్ ఇన్ దట్ సీన్ ఫర్ మీ. సో దీస్ ఆర్ ద 2 incidents దట్. అండ్ నేను రాజ్ గుర్తుండదేమన్నా ఐ టోల్డ్ హిమ్, అసలు తీసాడు బావా ఆ సీన్, అది చాలా బాగుంది. ఇప్పుడు టీజర్లో కూడా యూ గేవ్ 2 expressions. నాకు ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ 3 days యాజ్ యూజువల్ టెన్షన్. అండ్ ఈయన సార్ ఫస్ట్ కోర్ట్ రూమ్ part 2 కదా స్టార్ట్ చేసాం. నాకు రెడీ అంటున్నారు, లెఫ్ట్ అంటున్నారు, లెఫ్ట్ తిరుగు అటు తిరుగు అంటున్నారు. మా టెన్షన్, డ్రెస్ ఒక పక్కన, ఇయర్ రింగ్స్, ఇది ఫస్ట్ 2 days నాకు టైం పడుతుంది ఎనీ ఫిలిం. 3rd day ఆ తలనరికి సీన్, ఆ సీన్కి డలింగ్ ఐ మీన్ ద క్యారెక్టర్ అని చెప్పాను. ఇట్ 3rd day తలనరికి సీన్, 3rd day or 4th day, I don't remember. Oh crazy. Oh wow. First day I think Devasena entering, me and Devasena entering into the ఫస్ట్ 1 week లో ఆ 2 scenes తీసాం. దేవసేన ఎంటరింగ్ ఇంటూ దట్, శివగామి డిక్లేరింగ్ యుఎస్ కింగ్, అండ్ అతను తలనరకడం ఫస్ట్ 1 week లో అయితే 3-4 days. కరెక్ట్. ఆ 4 days సార్ ఇప్పుడు నాదే కింగ్డమ్ అని లోపల కింగ్డమ్ నుంచి బయట పంపిస్తారు కదా, నువ్వు అనుకోవడం కూడా తప్పలేదు. అంతే కదా, 4th day లోనే బహిష్కరణ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 3 years తర్వాత చేసాం దండాలేసాం నేను అనుష్క. అప్పుడు తీసాడు కదా మనోడు 3 years తర్వాత మళ్ళీ ఇక్కడ. సరే ఓకే డార్లింగ్, మీరు మర్చిపోయారేమో, యాక్చువల్గా మనం ఫస్ట్ షూట్ చేసింది కోర్ట్ సీన్, బట్ కోర్ట్ కన్నా ఫస్ట్ చేసింది కర్నూలు. ఒక్క షాట్ కూడా లేదు, దాంట్లో వాడలేదు. ఒకటి ఎగిరిపోయింది. నీతో అన్నానా బా, ఈయన ఒక్కడే నాతో ఇలాంటివన్నీ చేయించు. నేను ఎప్పుడో మానేసాను జనాల మధ్యలో రావడం. ఈయనకి ఏం చేస్తావు ఏమన్నా ఉంటుంది. మనకు హోటల్లో గుర్తుందా, ఫుల్ జనాలు లిఫ్ట్లో ఆఫ్ అయిపోయి, ఫుడ్ లేకుండా ఏం లేకుండా. నాకు ఏది గుర్తుందంటే మనం రిటర్న్ వచ్చేది ఎవరో రోడ్ మీద ఎవరో కార్ ఎక్కేసింది సార్. మన కారే ఎక్కాం, నువ్వు నేను ప్రభాస్ కార్ ఎక్కాం. కాదు ఫస్ట్ ఏం జరిగింది మీరు వినరు కదా, జనాలు వచ్చేస్తున్నారు, అందరూ చెప్తున్నారు లేదు నాకు ఈ షాట్ కావాలంటారు. మనం ఏం మాట్లాడలేదు, ఇది జరుగుద్దా షూటింగ్ అని మా ఇద్దరికే డౌటే. దాంతోపాటు రెయిన్, 2nd day ఫుల్ రెయిన్, బురద. లొకేషన్ అయిపోయింది, మీరు పైన నుంచోబెట్టి మళ్ళీ అందరికి హాయ్ చెప్పించారు, అన్నీ అయిపోయింది. ఏం షాట్ అది, షాట్. అక్కడి నుంచి గుర్రాలు ఉన్నాయి మన దగ్గర, గుర్రాలతో కిందకు వచ్చాం మనం. సీరియస్లీ కరెక్ట్. కార్ల దగ్గరికి గుర్రాలతో వచ్చి అక్కడి నుంచి కిందకి కూడా we had 2 horses,
ఫుల్ జనంతో హార్సెస్తో. ఆ ఐడియా కూడా మీదే అనుకుంటా. అక్కడి నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే మన సార్ వెళ్ళి ఒకటి కారు ఆపి రాజమౌళి, ప్రభాస్, నేను నీ కారెక్తం ఓకే అంటే అతను సైలెన్స్. వెళ్ళి బా ఒక కారు దొరికింది వెళ్ళిపోతాను. ఏం కారు బా, ఏమో ఎవరిదో కారు ఆపేసాను. ఎవరిదో కారు ఆపేయడం అని వెళ్ళి మన ముగ్గురు వెళ్ళి తర్వాత రాము వచ్చి మన కారు ఎక్కిన తర్వాత కారు ఎక్కిన తర్వాత నాకు గుర్తున్న విషయాలు ఏంటంటే అదే మన ముగ్గురు ఉన్నాం, రాము కారు ఎదురుగుండా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక కార్తికేయ, ఇద్దరు లాఠీలు పట్టుకొని వాళ్ళిద్దరు జనాలు క్లియర్ చేస్తారు. క్లియర్ చేస్తా ఉంటే కారు మంది ఒక్కొక్క వెళ్తా ఉంటే లోపలికి కొట్టదురా వాళ్ళు కొట్టదురా, ఫ్యాన్స్ రా పాప కొట్టదురా, నీ చేయబడి ఏం పర్లేదా, అందులో ఒక్క షాట్ లాస్ట్ వరకు ఎడిటింగ్ లో ఉండేది, ఒక జంప్ షాట్ ఏదో అక్కడ నేను జంప్ షాట్ తర్వాత లాస్ట్ మినిట్ లో అది కూడా వెళ్ళిపోయి మొత్తం ఫ్రెష్ గా మొత్తం రీషూట్ చేస్తాను. సీన్ కూడా లేదు ఫైనల్ గా, అసలు లేదు, ఓన్లీ ఫర్ మేకింగ్ ఆ వేవ్ షాట్ మేకింగ్ వీడియోకి అక్కడికి వెళ్ళి తీసాం. ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రాడినరీ లేదు. అండ్ వాయిస్ వాడారు మీరు అందరితో, బాహుబలి అని పాడి అందరితో అనిపించారు. యూ యూజ్ దట్ వాయిస్. అది మన సినిమాలో ఉంటది, ఉంది అక్కడ రికార్డ్ చేసిన ఓపెన్ లో అంత మంది అరిసేది మనకి రాదు కదా. ఎంత మన డబ్బింగ్ థియేటర్లో ఎంతమంది ఉంటాం, 100 మంది ఉంటాం, 200 అండ్ ఆ జోష్ తో ఓపెన్ ఏరియాలో అరిసేది రాదు ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఇంకొక 500 మంది 600 మంది తీసుకెళ్ళి మన సెట్ లో నుంచో పెట్టి అర్పించాం. బట్ వి యూజ్డ్ లేయర్స్ ఆఫ్ దట్ వన్. ఫస్ట్ డే సెకండ్ డే షూట్ లో చెప్పండి జై బాహుబలి, జై బాహుబలి, జై బాహుబలి, మళ్ళీ 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 గుర్తుందా? ట్రైన్ లో జనం, లొకేషన్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, మళ్ళీ అలా కాదు జై బాహుబలి, జై వన్ షాట్ దట్ యు లైక్ అబౌట్ అదర్ క్యారెక్టర్స్. అంటే నా కింగ్డమ్ లో నేను ఈ సోల్ కాకుండా బాహుబలి, దేవసేన, శివగామి, షాట్ దట్ ఐ లైక్ ఆఫ్ అదర్స్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే చూసిన విధానంలో ఏంటంటే మీరు ఆ పార్ట్ 2కి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, వేర్ ఒక యంగ్ కట్టప్ప ఒక చిన్న పిల్లోడితో. ఎవ్రీ టైమ్ ఐ సా దట్ షాట్ in reference to the other things, it always used to make such an impact. ఈ చిన్న పిల్లోడిని పొడిచి and I remember that poster, there is a line in it, the boy he raised and the man he killed. To me that was very very impactful actually. Every time I see it, it was మళ్ళీ ఎడిటింగ్ కొన్ని 100 సార్లు చూసాము. మళ్ళీ ఎడిటింగ్ ఇలా వరుసగా ఒక్కొక్కటి సీన్ చూస్తా ఉంటే ఐ వాస్ లుకింగ్ ఎట్ విచ్ ఈస్ ద బెస్ట్ షాట్, బెస్ట్ క్లోజ్అప్, వాట్ ఈస్ ద బెస్ట్ క్లోజ్అప్ ఆఫ్ ఈచ్ యాక్టర్ అని చూస్తా ఉన్నా. నాకు స్వీట్ ఇది ఎంటర్ అవుతున్నప్పుడు, మాహిష్మతిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ ట్రీజర్లో అది పెట్టండి జనాలు అదిరిపోయింది. అంటే షీఈస్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఒక ఎథీరియల్ బ్యూటీ పైనుంచి కిందకి దిగి వచ్చి స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్, దట్ బిగ్ ఐస్, బ్రహ్మాండం. శివగామిది వెన్ కట్టప్ప టెల్స్ హర్ తప్పు చేశారు శివగామి అండ్ బాహుబలి అన్నాడు తెలుసా అన్నప్పుడు, she'll be looking at the camera and she'll be just doing that. Mad scene actually. That is a mad one, emotional scene. సత్యరాజ్ గారిది రైజింగ్ ద బ్లడీడ్ స్వర్డ్. అంటే ఇప్పుడు ఈ స్వర్డ్ తో నేను వెళ్ళి బాహుబలిని చంపాలి, ఆ స్వర్డ్ పట్టుకొని ఆల్ ఆర్ ఎమోషనల్ సీన్స్, అండ్ నీదొచ్చి లైక్ వాట్ యు సెడ్, ఆ కిరీటం పట్టుకొని అంటే ఐ ఫెల్ట్ దిస్ గై ఈజ్ ఇన్ love with that kiritam or throne or that kingdom, as if it is his woman, తన భార్య తన ప్రియురాలో whatever, అంత పెయిన్ తో చేసాడు. అట్లా విలన్లా కాకుండా there was pain in his heart. There was pain in my heart. That's why Japanese people felt his love was true. Yeah, he did that. నాసర్ గారిది వచ్చి బతిమాలుతాడు, ఏరా మీ అమ్మని ఎప్పుడో చంపాలనిపిస్తుందా అని చెప్పి.
ఎరా పల్లా చంపేద్దామా అసలు భలే ఉంది అసలు. that is like I was just looking Looking at the each clothes, one's- each was this thing, and Prabhas for me is Amma Jagrata. దట్స్ ద all highly emotional All the beats. things just అలా చూసి అంటే of all the characters the most innocent character is Baahubali. Amarendra Baahubali is the most innocent character. He doesn't know any kutantralu that is happening around. Clean, he's a- It's so that clean. white clean. And in one moment he saw that his brother wanted to kill him, his mother wanted to kill him, and his Kattappa mentor killed him. Yeah. Everything anta చూసి ఓకే and అంతా డైజెస్ట్ చేసుకొని అమ్మ జాగ్రత్త, అండర్స్టాండింగ్, forgiving all of them and just saying amma jagrata is like and he has a wife who's giving birth. He forgot everything. Bah. Amma jagrata. Also it's emotional. నేను ఆ శివుడు క్యారెక్టర్ డెలింగ్ ఈడు వస్తాడు అనేవాడిని ఒక టైం తర్వాత మేబీ ఆఫ్టర్ వన్ మంత్ సంథింగ్ నాట్ ఓన్లీ విత్ యూ విత్ మై ఫ్రెండ్స్ సంథింగ్ వెన్ వీఆర్ టాకింగ్ ఆయన అనేవాడిని అమరేంద్ర బాబు ఆయన ఉన్నప్పుడు అమరేంద్ర బాబుని ఆయన అనేవాడిని ఆడు శివుడు అనేవాడిని. అది నాకే షాక్. మొన్న కూడా అంటే ఇట్స్ క్యారెక్టర్ ఐ థింక్. 2 days బ్యాక్ ఆర్ఎఫ్సిలో అక్కడికి వెళ్ళి ఏదో లొకేషన్ చూడడానికి వెళ్ళి వీఆర్ పాసింగ్ ద వార్ గ్రౌండ్. జస్ట్ ఇక్కడ నిలబడి ఓకే ఇక్కడ కాలకేళ్ళు నుంచున్నారు, ఇక్కడ మాష్మతి సైడ్ నుంచున్నారు, బల్లాల దేవుడు కత్తుల రథం ఇలా పాస్ అయ్యి ద క్లాత్ ఇక్కడ నుంచి పీటర్ 100 feet by 120 feet cloth flying in the air and take off it. That was a sight to watch. So set మీద it was a set Statue. Only this man and that he only Rajamouli can do it. The statue lifting, original shot. That time we had CGs already. We are CG ఉంది అంటే రెస్ట్ ఆఫ్ ద స్టాచ్యూ CGయే, బట్ ఆ బేస్ ని లేపడానికి ఎన్ని 5 ప్రొక్లైనర్లు క్రేన్స్ పెద్ద పెద్ద క్రేన్స్ లేచిపోతున్నాయి. నేను లేని నువ్వు ఉన్నావు షూటింగ్. యు ఆల్ టోల్డ్ మీ ఏంటి మన రాజమౌళి మన పిచ్చోడు ఎందుకురా ఎన్ని లేకపోతే ఎవడమైనా పడిపోతాయి. అసలు అంటే సెట్కి వస్తుంటేనే ఒకలా ఉండేది 10 క్రేన్లు అయ్యి అసలు 10 బా మినిమం వీ హ్యాడ్ ఆల్వేస్ 6-7 క్రేన్స్. ఆన్ దట్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ క్రేన్స్. అవి షేక్ అవుతున్నాయి మన అన్ని స్టాచ్యూ లేవల్. అది చూసిన తర్వాత క్లాత్ అది క్లాత్ ఇట్స్ వాజ్ డిఫికల్ట్. టెక్నికలీ దిస్ వాజ్ మోర్ డిఫికల్ట్. దట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ద క్లాత్ ద స్టాచ్యూ మచ్ వెరీ డిఫికల్ట్. అంటే స్టాచ్యూ ఇక్కడ ఉంటే క్రేన్స్ అవుట్ ఆఫ్ సెట్ ఉన్నాయి కదా, సెట్ బయట డిస్టెన్స్ నుంచి ఆర్మ్ హోల్డ్ చేసి చేయాలి. అదంతా పీటర్ హెయిన్ అబౌట్ పీటర్ దట్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఎవడో చేయలేపాడు, బట్ పీటర్ వుడెంట్ స్టడీ. యూ టోల్డ్ మనం వార్ని అప్పుడు లెక్కేసుకుంటే 70 days తీసాం కంటిన్యూస్. సండేస్ లేవు, హాలిడేస్ లేవు, చేయటమే అసలు. బట్ ఇట్స్ మోస్ట్ స్ట్రెన్యూస్ ఫర్ యూ బికాజ్ వీ అట్లీస్ట్ హ్యావ్ గ్యాప్. అప్పుడు మీరు ఇంకా బాడీ పంపింగ్ అప్ దీంట్లో ఉన్నారు. So every shot pump. Every shot we all also definitely, but కొట్టి షాట్ల నుంచొని పంపు కొట్టి షాట్ల నుంచొని వార్లు మాత్రం సార్ ఎవ్రీడే కాలకాయలు చూస్తుంటే they did అంటే అది నిజంగా నేను బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. మాకంటే కాలకిళ్ళకే కష్టం బికాస్ ద డ్రెస్ మే షూటింగ్ ద డ్రెస్ వాజ్ సో థిక్. స్వెటర్లో లుక్ కోసం ఇచ్చారు కదా, అండ్ బ్లాక్ డ్రెస్ సన్. ఒకరోజు హోలీ వచ్చింది, అది హోలీ వచ్చింది, సెలవు అడిగారు, సెలవు ఏమన్నా నో హాలిడే కంటిన్యూ షూటింగ్. ఎవడన్నా సెట్ లో హోలీ ఆడంటే చంపేస్తాను. నల్ల కలర్ కదా, 2 గంటలు తయారు చేసి నుంచో పెడతాను అక్కడ. ఎవడన్నా మళ్ళీ కలర్ వేసాడంటే చంపేస్తాను. సో అందరూ నల్ల కలర్ పెట్టుకుని హోలీ సీరియస్లీ మొత్తం నన్ను పట్టుకొని పూసారు. నాకు గుర్తుంది, అవును ఫుల్ నల్లగా ఉంది. నువ్వు లేవు, నాకు గుర్తుంది, మీరిద్దరు లేరు. ఐ సా ద చూసాను. 3 days గ్యాప్ ఉంది గ్యాప్.
సో ఆ గ్యాప్లో బాల్యాలు వచ్చారంటే ఆ గ్యాప్లో వెళ్ళడానికి కూడా పర్మిషన్. సరే సరే నువ్వు అది ఉంది హార్స్ అది వితౌట్ రోప్ లేకుండా చేసి పంపిస్తాను. అది ఎలా వచ్చిందో హార్స్ ఏంటో సూపర్ స్పీడ్లో వెళ్ళిపోవడం వల్ల వచ్చేసింది 1 hourలో. డార్లింగ్ ఐఎమ్ రెడీ, బాలి వెళ్ళిపోవచ్చా అంటే నో, చేసాను కదా హార్స్ షాట్, బాలి పంపించబోయా నో. తర్వాత నేను ఆలోచిస్తాను ఏదో ఒక షాట్ ఉండొచ్చు నీకు అని. ఎలా చెప్పానంటే జనాలు చూస్తే నేను హిట్లర్నో లేకపోతే ముస్సోలినో స్టాలినో అనుకుంటాను. అలా లేకపోతే బాబులు అవ్వదు. షూట్ హ్యాపీ లేదు. ఆ గుర్రం షాట్ తీసేవాడికి ఒక గుర్రం మీద తను కంఫర్టబుల్, స్పీడ్ వెళ్తుంది, ఆ స్పీడ్ వెళ్తుంది, మాట ఉంటుంది, అది కరెక్ట్గా మాట ఉంటుంది. తన చేతులతో కాళ్ళతో కంట్రోల్ చేయగలడు ఒక హార్స్ని, దాని పేరు మర్చిపోయాను, కంట్రోల్ చేయగలడు. తర్వాత ఒక షాట్ ఉందా కాళ్ళకి వీళ్ళందరూ ఇలాగ తాడి చెట్లు ఇలా వేసి దాని మీద నుంచి ఉంటే ఒక బాల్తో దాన్ని కొట్టి అది ఇరుగుతుంటే దాని మీద జంప్ చేస్తాడు. ఈ హార్స్ కాదు అది, ఈ హార్స్ కదా, హార్స్ నాకు సైజ్ కనపట్లేదు, కొంచెం పెద్ద హార్స్, ఫ్రెష్గా ఒక పెద్ద హార్స్ ఆసామని ఎగురుతుంది, ఎగరదని కాదు బట్ దాని ఇష్టం వచ్చినప్పుడు ఎగురుతుంది. పెద్ద దాని మీద చేయాలంటే తిట్టుకొని చేసాడు బట్ ఫైనల్గా చేసింది అది, పాపం అది ఆ గుర్రం చేసింది. స్ట్రాంగ్ హార్స్ అనుకుంటున్నారు, ఇలా దూకింది అది. కానీ ప్రాబ్లం ఏంటంటే దాంతో మనం వెళ్ళినప్పుడు వెళ్దాం, అది దూకినప్పుడు దూకుతుంది, దూకి ఆగదు, ఆగమన్నప్పుడు ఆగదు, అది అంటే అది ఒక స్పీడ్లో తిరిగి డల్లింగ్ ఇలా తిరిగి నేను అన్నీ డల్లింగ్ ఇది పిచ్ హార్స్, దాన్ని ఎక్కించుకుని డల్లింగ్ 5 హార్స్లు ఉండే బా, 5 హార్స్లు అలసిపోయి సాయంత్రం వచ్చేసరికి ఇలా ఇలా 5 హార్సెస్ అలసిపోయి. దాంట్లో ఒకటి స్పీడ్ హార్స్, ఒకటి ఫీమేల్ హార్స్, అది కొంచెం కంఫర్ట్ ఉండేది. ఈయనకి కంఫర్ట్ ఉండదు కదా, నేను నా ఊరు అన్నీ చెప్పేస్తాను కదా బయటికి, చాలా కంఫర్ట్ ఉంది అప్పా అనవసరం చెప్పాను నీకు చెప్పేసాను బాబు. అది ఒక్కటి మాత్రం వద్దంటే అదే నాకు సైజ్ అదే బాగుందని, అది దాంతోనే మళ్ళీ జంప్ చేసే కదా అంత బాగుంటుంది షార్ట్. సర్లేండి ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇందాక క్లాస్ ట్రైలర్ ఒకటి చూపించాను కదా, ఇది మన రెగ్యులర్ మాస్ ట్రైలర్. రెగ్యులర్ అనకండి బాబు, మాస్ ట్రైలర్, వన్ ఆఫ్ ది అదర్. మాస్ ట్రైలర్లో కూడా ఎమోషన్ ఉంటుంది. మీరేడు వదిలేరులే. లాస్ట్ సూపర్. ఇంకా ఇందులో కరెక్షన్స్ ఉన్నాయి. సినిమాకి మరదా అలా ఈ మారదా ఇంకా అది మారదు. నాకు ఒకసారి గుర్తుందా, కేరళలో నాకు గుర్తుందా, చెప్పు. ఇంకా ప్రమోషన్ చేస్తున్నాం, మాట్లాడవా కరణ్ జోర్తో నెక్స్ట్ వీక్ పెడదాం రిలీజ్ అంటారు. సార్ అలా అవ్వదు సార్, ఇది నెక్స్ట్ వీక్ ఏంటి గుర్తుందా మీరు అడిగారు. జస్ట్ ఆ పార్ట్ 1 అప్పుడు, పార్ట్ 2 ఓకే ఎవ్రీథింగ్ రిలీజ్ పెడదాం, మన రిలీజ్ ఒక 1 week పోస్ట్పోన్ చేద్దామని. సార్ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి సార్, ఆ ప్రోగ్రామ్ అవ్వదు సార్, పోస్ట్పోన్ మాట్లాడా 1 week సార్. ఆ 1 week అంటే అది కాదు సార్, వేరే హిందీ సినిమా ఏదో ఉందండి సార్, అది సల్మాన్ ఖాన్ సినిమా, ఇంకో వేరే సినిమా కదా సల్మాన్ ఖాన్ సినిమా. మళ్ళీ ట్విస్ట్ ఏంటి ఈయనే అంటున్నాను సార్, ఈజీ వచ్చి ఆ సినిమా లేదు, ఆ సినిమా చాలా బాగుంటుంది, ఇదే చెప్తున్నాను, ఆ కథ నాకు తెలుసు, ఆ సినిమా చాలా బాగుంటుంది, అది కూడా మళ్ళీ అది తెలుసు. నీకు గుర్తుంది బాగా, లాస్ట్ 10 days ముందు నా స్టాచ్యూకి మళ్ళీ స్కాన్ చేసుకుని అదే ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ 15 రోజుల ముందు, 12 days ముందు, అంతే 12 days ముందు కదా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, లేదు అక్కడ ఒక స్టాచ్యూ అనేది కావాలి నాకు, 12 days ముందు ఇంటర్వెల్ ముందు స్టాచ్యూ, లాస్ట్ 12 days ముందు స్టాచ్యూ అంటే వెనకాల అది అంటే బల్లాల దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే 100 అడుగుల స్టాచ్యూ లేపుతా ఉంటే జనాల హృదయంలో నాకన్నా ఇడు హైట్ లో ఉన్నాడని తన పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పడాలని. తర్వాత బాగున్నాడు బాబు, ఈయనేడు బాబు లాస్ట్ మినిట్ లో చేస్తున్నాడు, తర్వాత సినిమా చూసాడు, అది లేదు ఈయన తెలియదు మాడుతుంటే నాకు నచ్చలేదు బాగా. ఓ నేనేమో ఈ పాయింట్లో మాడుతుంటే ఈ పాయింట్లో మాడుతుంటే అంతేలే బా, అదే అదే. ఇప్పుడు సడన్గా శివగా మీకు ఆ షార్ట్ చూసిన సడన్ గుర్తొచ్చింది ఏంటంటే, ఆ రోజు ఇది లేకుండా పెద్ద డ్రామా సీన్ జరుగుతుంది లోపల రూమ్లో మొత్తం. నా వెనకాల నుంచి నాజర్ గారు వచ్చి ఆ సీన్ అంతా జరిగి తర్వాత లాస్ట్ నా పక్కన కూర్చుంటే ఆవిడ వెళ్ళి ఆవిడ నోటి తోసేద్దాం అనిపించింది నాకు.
నాకు అంత కావచ్చు ఇంత చేస్తే ఈవిడ లేదంటే చమక దొరికేస్తే అయిపోద్ది కదా దొరుకుతుంది. మనోడు కొంచెం మతడ్ యాక్టింగ్ లో ఉంటే ఇప్పుడే ఇంత కథ అయితే మళ్ళీ పిల్లోడిని ఇచ్చుకుంది ఇందిరా ఈవిడ. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకడే ఒకటి క్యారెక్టర్లో ఉన్నది బాగా ఒకడే. నాకేదో కుట్టేసాను సార్, అది గ్రిప్ అవుతుంది, అక్కడికి వెళ్ళిపోయాడు. మొన్న అంటున్నాడు ఇది చూసిన తర్వాత మొత్తం ఎపిక్ ఒక రంధ్రు చూసిన తర్వాత మా హిష్మతి సామ్రాజ్యం అని రికార్డింగ్తో నగరం అంతా చూపిస్తే ఇంత గొప్ప నగరం, అంత నగరంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, బట్ స్టిల్ ఇంత గొప్ప నగరం అని రికార్డింగ్ అది వచ్చి ఎంట్లో రాణా షాట్ నగరానికి రాజవరం రాజండి సార్ ఇన్ని సంవత్సరాలు అది నాకు రికార్డింగ్ అనుకుంటున్నాను. నాకు అసలు అందులో శివుడు గురించి మాట్లాడతారు అసలు లేదు, అసలు యాజ్ ఇట్ ఈస్ నా పాట నేను వెళ్ళిపోతా ఉన్నా, నాకు రికార్డింగ్ ఇస్తారు. నాకు ఇంకోటి గుర్తు ఎవరోజు ఏంటంటే ఆ చెట్టు అప్పుడు గుర్తు, చెట్టు తీసి కొడతావు కదా ఫస్ట్ యాక్షన్ నేను అది లింత్లో చాలా లేపేశారు మీరు. ఫస్ట్ నేను కూడా ఇంకో చెట్టు వేసి కొట్టి అలాంటి ఏదో ఉండేది లేపేసరికి ఆహా ఈయన లేపేసాడే మన ఇప్పుడు ఈడు ఒకడే చెట్టు ఇచ్చి కొడుతున్నాడే. తర్వాత చైన్ బట్టి నేను లాగేది ఉంటుంది, నీ క్లోజప్ తీస్తున్నారు వెనకాల కూర్చుని బాగా నీకు అర్థమైందా షార్ట్ అన్న, ఏంటి బాగా ఏంటన్నా నువ్వు లాగింది లేదు పెట్టింది లేదు, నేను చైన్తో లాగితే అది వచ్చేసిందంటే ఎలా ఎలా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మార్చేసావు బాహుబలి? అదేదో మామూలు సినిమా అంటే ఓకే, బాహుబలినే మార్చేసావు. ఫస్ట్ మనవాడే కదా కరణ్ జోహర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా యాక్సెప్ట్ చేయించి అది చెప్పిన తర్వాత కరణ్ జోహర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను కలిసిన తర్వాత కరణ్ said, "Sir, it is great, sir. Rana told me about the film. He showed me the visuals. It's fantastic, all that. He told me the story, you know, how two heroes, two brothers, fighting for the..." ఇది ఎంతవరకు కరెక్ట్గానే ఉంది. 2 heroes సార్, 2 heroes అంటే హీరోస్ కాదే. అలా నువ్వేం చెప్పావు అదే మీకు ఎందుకు సార్ పని అయిపోయింది కదా, నేను ఏదో చెప్పుకున్నా అక్కడ మీకు పని అయిపోయింది కదా. స్టోరీ టూ బ్రదర్స్ నా ఫస్ట్ టైం గుర్తుంది ఏదంటే అక్కడ కామిక్ కాన్కి మనం ఏదో టీజర్ లాంటి చేసాం, మనం మేకింగ్ లాస్ట్ 1 month స్టిల్ వస్తుంది. నాది ప్రభాస్ది లాస్ట్, రానా యాజ్ బల్లాల్ దేవ, ప్రభాస్ యాజ్ బాహుబలి. అప్పుడు నేను తిరిగి వచ్చి ప్రభాస్ అన్న బా ఈ సినిమాలో నువ్వు కూడా ఉన్నావు అని తెలిసిపోయింది. నేను కూడా ఏంటిరా కూడా ఏంటి అన్నాడు, నేను కూడా ఏంటిరా నువ్వు కూడా ఉన్నావు అని తెలుసు. బాగా సరే నువ్వు నేను నేను పక్కన శ్రీరామ్ని దేవసేన వీళ్ళందరూ వాళ్ళ పేర్లు ఎత్తాలి నీకు అనిపించలేదా అని అడిగా. లేదు బా 2 brothers స్టోరీ. నా గుర్తుండి ఎల్లుండి రిలీజో రేపు రిలీజో ఉండగా ఆ రోజు ముందు రోజు రాత్రి మొత్తం శోభు గారి అక్కడ కూర్చొని డిఐలో ఓకే ఇది పంపించండి ఇది పంపించండి అని నేను ఇంకేది చేంజ్ చేస్తుంటే రాజమౌళి ఇంక వెళ్ళిపోవాలంటే జస్ట్ ½ an hour అంటే అయిపోద్ది, వీళ్ళు సెండ్ ఆఫ్ అన్న. నైట్ 11:30కి ఎప్పుడు వెళ్ళిపోయారు. మర్నాడు మామూలు ఫ్రెష్గా రెడీ అయ్యి 7:30కి వచ్చారు శోభు గారు. వచ్చేసరికి ఇంకా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అయిపోయిందండి, 1 గంటలు అయిపోద్ది. నో రాజమౌళి నో దిస్ హ్యాస్ టు స్టాప్, ఇంకెలా కుదరదు, నో అయిపోయింది కాదు స్టాప్ అయిపోయింది. అసలు ఫస్ట్ టైం మొత్తం షూటింగ్ మాత్రం లేదండి. 5 years లో ఒకసారి ఆయన కూడా కోపం తెప్పించారు. అప్పుడేంటి మనకి హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం 4 versions. మనకి ఐమాక్స్ కూడా లేదు. ఇప్పుడు నా లుక్ ఎట్ ద వర్షన్స్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ 5 versions. బాహుబలి కెనడా ఫస్ట్ 5 versions ఇన్ సినిమాస్కోప్ ఇన్ 1.9 అంటే బిగ్గర్ ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో ప్లస్ డాల్బీ విజన్లో మళ్ళీ సినిమాస్కోప్ వాళ్ళకి బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఉంది, అది PCX ప్రసాద్ వాళ్ళకి స్పెషల్గా బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఉంది, వాళ్ళకి రెగ్యులర్ స్క్రీన్స్, సినిమాస్కోప్ స్క్రీన్ బిగ్ స్క్రీన్. తర్వాత D-Box 4DX ఈ వాళ్ళకి
తర్వాత వీ హ్యావ్ ఎపిక్ స్క్రీన్ మొత్తం ఇలా ఉండి ఎడిషనల్ స్క్రీన్స్ ఉంటాయి. సో టు అంబియన్స్ అది అక్కడ ఏ సీన్ జరుగుతూ ఉంటే దాని తాలూకు అంబియంట్ లైట్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది బిగ్గర్ స్క్రీన్ లాగా. అది ఇవన్నీ కలిపితే ఇంటూ క్లారిటీ ఒకసారి ఇయర్ 30th ఇవన్నీ కలిపితే మనకి దగ్గర దగ్గర 60-70 మాస్టర్స్ అవుతున్నాయి. మాస్టర్ 60 to 70 మాస్టర్ DCPs. So this experience will be more elevated than the original. Absolutely. మళ్ళీ కూర్చొని సెంధిల్ ఒక 20 days మళ్ళీ డిఐలో మొత్తం అంతా రీకలర్ కరెక్ట్ చేసి నేను ఇంకా చూడలేదు. మన తమిళ కూడా కొన్ని బెటర్ చేసినట్టున్నారు, కొన్ని నాట్ టూ మెనీ. ఇంకా అంత టైం దొరకలేదు. టైం ఉంటే ఇంకా బెటర్ చేసి ఉండేవాళ్ళం. మనం ఫస్ట్ షూట్ చేసినప్పుడే వి షాట్ ఇన్ బిగ్గర్. రిమెంబర్ అది గుర్తుంది. అంటే ఐమాక్స్కి వెళ్దాం డెఫినెట్గా వెళ్దాం అని చెప్పి, బట్ ఐమాక్స్ వాళ్ళు తీసుకోలేదు మనం ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు. సెకండ్ పార్ట్ చేసినప్పుడు తీసుకున్నారు, బట్ వీ షాట్ ద ఫుల్ గేట్. ఫుల్ గేట్ షూట్ చేసాం. ఫుల్ గేట్కి VFX కూడా చేయించాం. సో బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ దట్ క్వాలిటీ. ఏదో జూమ్ ఇన్ చేసి చేయడం కాదు మన ఐమాక్స్ అంటే. ఇట్స్ లైక్ ఫుల్ రిజల్యూషన్, ఫుల్ గేట్, హై క్వాలిటీ. అండ్ డాల్బీలో అదిరిపోయిందంట. డాల్బీ ఈజ్ లైక్ ద క్లారిటీ, ద బ్రైట్నెస్ విల్ బి మైండ్ బ్లోయింగ్లీ హై. సో పీపుల్ ఇండియాలో ఒకటే స్క్రీన్ ఉంది పూణేలో. నేను చైనీస్ అక్కడ అమెరికాకి వెళ్తున్నాను, LAలో చైనీస్ మంత్ నేను వేరే మూవీస్ చూసాను కానీ బాహుబలి చూస్తాను. అదిరిపోద్ది అక్కడ. అది జపాన్లో ఉన్నాయా? జపాన్లో నేను జపాన్ చూస్తాను. జపాన్ నేను ప్రతిసారి అటు ఇటు తిరుగుతున్నా. నేను హైదరాబాద్లో చూస్తాను. యూజువల్గా యూఎస్లో ఒక మన తెలుగు సినిమాలకి 10 సినిమాలకి అంటే 64 ఐమాక్స్ స్క్రీన్స్ ఓన్లీ ఇన్ నార్త్ అమెరికా. That will be like that will be wild, crazy high end ఐమాక్స్ స్క్రీన్స్ లో పడుతుంది. సో ఇట్ బి బాగుంటుంది, ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ ప్రసాద్స్లో చూస్తాను. చాలా బాగా చేశారు దాన్ని. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ తుక్కులేసింది. చాలా బాగా. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ నాట్ ద బిగ్గెస్ట్ బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఇన్ ద వరల్డ్. గ్రేట్ చేశారు సౌండ్ అదంతా. అండ్ మనకు తెలియదు ఇంకా చాలా మంది. ఇప్పుడు F1 ఉందనుకో, F1 ఉందనుకో, బ్రాడ్ పిట్ ఫ్యాన్స్ వాట్ ఎవర్ ఫార్ములా 1 ఫ్యాన్స్ మొత్తం అందరూ ఎక్కడ దొరికితే ఒకసారి చూసేస్తారు. బట్ P6 కి ఒకసారి చూస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ థింగ్ దట్ వీ డిస్కస్డ్ వాజ్ వేర్ ఎవర్ వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్, టికెట్ ప్రైజెస్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ టికెట్ టికెట్ ప్రైజెస్. మళ్ళీ నార్మల్ రెగ్యులర్ ఆ స్క్రీన్లో రెగ్యులర్ టికెట్ ప్రైజ్ అయితే అంత సూపర్. సో వాట్ వీ వాంట్ బేసికలీ ఈజ్ లైక్ వీ వాంట్ టు expand the Baahubali fan base. That is the main idea. I చూస్తూ ఉంటే అసలు శోభు గారు కంటిన్యూస్ ఫాలో అవుతూ ఉంటారు కదా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు ఏది. మై ఐడియా వాజ్ దట్ పెద్దోళ్ళందరూ దే వాంట్ టు వాచ్ ఇట్ అనుకున్నా. ద మోస్ట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫ్రమ్ దట్ 16 to 25 గ్రూప్ ఈస్ ద. అంటే వాళ్ళకి 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది కదా అంతే. వాళ్ళు బాహుబలి రిలీజ్ అయితే they would have been kids, and they are nostalgia into నేను అదే అన్నాను. ఎందుకంటే కిడ్స్కి వాళ్ళు టీవీలో చూస్తారు, ఇట్లో చూస్తుంటారు, OTTలో చూస్తుంటారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ నేను డెఫినెట్గా ఈ జనరేషన్ అదే 16s 12s ఆ జనరేషన్ అదే కిడ్స్ ఉన్న జనరేషన్ బాగా చూస్తారు అనుకున్నా. సో దేవే కమింగ్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఆ డయాస్పోరా కదా ఆ ఏజ్ గ్రూప్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది. దే ఆర్ షోయింగ్ మోర్. ఎందుకంటే అలా ఎక్స్పీరియన్స్ చూడలే కదా ఇన్ థియేటర్ విత్ ఆడియన్స్. లైక్ యు సెడ్ దే మస్ట్ హావ్ been grown up listening to Baahubali, parents talking about Baahubali థియేటర్ లో. మేము చూసినప్పుడు థియేటర్ ఇలా ఉండిందని. సో దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వెరీ నైస్. కొన్ని ట్వీట్స్ చూద్దాం.
2015 watched it single. 2017 watched it with my girlfriend. Now we're watching the epic with my children. Thank you, Rajamouli and the entire Baahubali team for giving us a saga that spans a decade of our lives. Jai Mahishmati. Super. When Baahubali released, my father gave me money to watch the movie. I was just in 6th class. Excited to watch it, but as a kid, I was even more excited to eat something tasty with that money. So instead of buying the ticket, I spent it on food while my brothers went to the theatre. Later, they came home talking non-stop about the movie, every scene, every moment, and that's when I realized what I had missed. For the first time as a kid, I truly regretted choosing food over a film. Now, after all these years, I'm eagerly waiting to watch Baahubali on the big screen with my brothers to relive the emotion that I missed back then. Bahubali the epic. ఇది ఇందాక మాట్లాడుకుంటున్నాను. దీస్ ఆర్ ద కిడ్స్. ఇటు 6th క్లాస్ లో ఉన్నాడు. ఇప్పుడే డిగ్రీకి వచ్చింటాడు. నాలా ఫెయిల్ అయితే ఇంకా అక్కడే ఉంటాడు. ఈడేదో మా ఫ్యామిలీ అంటాడు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. From watching Baahubali in Bhimavaram during my BTech days to witnessing the epic on a grand scale at AMC Lincoln Square, New York City, life came a full circle. Bahubali the epic. Well, I'm sure everybody will have a journey from the beginning to now. అది IMAX, I think that's the IMAX. Yeah, that's an IMAX screen, Lincoln Square. This is my story associated with Bahubali. My father is a stoic man. He usually never expresses any emotions, even in the highest highs and lowest lows. There were very few particular moments where I saw him emote. The very first time was on 11th July 2015 when he took us to Baahubali 1. I vividly remember him shouting, "Enti?" and getting out of his seat in complete shock with his eyes wide open. I saw that in his face for the first time in my life ever. After that, we watched part 1 multiple times in home together and talked about many theories on why Kattappa killed Baahubali. Then on 30th April 2017, when we watched part 2, in the scene where Kattappa killed Baahubali, I looked at my dad and there were tears rolling out of his eyes. I immediately called my sister. All of us were shocked to see that. That was the first time ever we saw him actually cry. That was the emotional impact Bahubali had. Super, a stoic man cried. Nice. ఇలాంటి ఎంతమందికి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ and 10 years. It's a cycle, no, of everything. What is your experience in 10 years and now? I mean, it's very difficult, darling, to explain, but one thing I felt when I was watching the film again, the moment that struck me most was Kattappa as he was getting ready to kill Baahubali, not when he killed Baahubali. Yeah. You know, మనం చాలాసార్లు ఏదో ఒక పని చేయాలంటే అప్పటి వరకు ప్రిపేర్ అయ్యి వెళ్తాం, బట్ ఇన్ ద లాస్ట్ స్టెప్ ఐ థింక్ ఆ స్టెప్ తీసుకున్న దానికన్నా లాస్ట్ విల్ బి ద మోస్ట్ ఎమోషనల్ థింగ్. ఐ థింక్ that really hit me hard. Him slowly turning back, taking those few steps. Every day it was like something extraordinary was happening. Every step was big. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేపోతున్నాం మనం ఫీలింగ్ ఒకసారి దిగిన తర్వాత లేదు. బట్ ఐ ఓన్లీ రిమెంబర్ డార్లింగ్ డైలాగ్ అట్లీస్ట్ ఒక 50-60 times. మనం ఏం తీస్తున్నామో మీకు అర్థమవుతుందా? ఈ డైలాగు చెవుల్లో ఇప్పటికీ రింగ్ అవుతా ఉంటుంది. మీకు అర్థమవుతుందా అసలు మనం ఏం తీస్తున్నాం అర్థమవుతుందా మీకు అన్న డైలాగు. అంటే బట్ మనం అనేది మాట్లాడేసుకున్నాడు, నువ్వు నేను అనుష్క మనందరూ బాగా వేసుకున్నాడు. బట్ ఆ డైరెక్టర్కి అది తెలియకుండా వచ్చేది, అసలు ఏం జరుగుతుందో తెలుసా. పార్ట్ 1 కంప్లీషన్కి ఒక 3 months ముందు 4 months ముందు or even 6 months ముందు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ప్రభాస్ అన్నాను, డార్లింగ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ లుక్స్ లైక్ వీ విల్ నీడ్ అట్లీస్ట్ అనదర్ 5-6 months. సినిమా రిలీజ్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి ఒక 5-6 months పడుతుంది టైము. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మొత్తం అంతా ప్రిపేర్ షూటింగ్ ఏమో మళ్ళీ ఒక 2 months ముందు రిలీజ్ అయిపోద్ది. సో యూ విల్ హ్యావ్ 8 months, సాలిడ్ 8 months ఉంటుంది. నువ్వు ఇంకో సినిమా చేసేసుకోవచ్చు, ఇంకో సినిమానా
బాహుబలికి 1కి 2కి మధ్యలో ఏం సినిమా తీస్తున్నాం అర్థమవుతుందా? దట్ ఈస్ వన్ పర్టికులర్ మూమెంట్. అర్థమవుతుందా? ఏం పర్లేదు, నేను హ్యాపీగా కూర్చుంటాను. అయిన తర్వాత ఇంకో నెక్స్ట్ సినిమా అని అదొకటి గుర్తుంది నాకు బాగా. 100 సార్లు అని ఉంటుంది. అక్కడ ఏదో గోల్డ్గా షైన్ అవుతుంది. గోల్డ్ చూస్తే మనకు ఆగదురా చెప్తా. అమ్మా యప్ప డార్లింగ్, 47th డే ఆఫ్ నో షుగర్. ఓ సీరియస్లీ? ఎలా? మీకు ఉన్నది ఒకటే ప్రాబ్లం. మాకైతే చాలా లిస్ట్ వేస్తే మాకు పేజీలు ఉంటాయి. మీకు షుగర్ ఒకటే లేదు, అది కూడా ఆపేసారా? 47 days. ఎలా? అంటే చాలా ఎడిక్ట్ అయిపోతుంది దానికి షుగర్ అని. కొంచెం ఆపేద్దా అని ఒక 40 days అనుకున్నా. 40 days అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇంకొన్ని రోజులు చూద్దాం, బాగా తినాలనిపించినప్పుడు తిందాం, అప్పటి వరకు తినొద్దే నాగే. 47 days అయింది. స్వీట్లు మానేశారా? మై స్వాడ్ బా, ద బెస్ట్ స్వాడ్ ఇన్ ద వరల్డ్. నాదే బా హైలైట్. నేను వాడలేదు కానీ సినిమాలో. బా ఈ షైన్ చూసావా? షైన్ ఎవడు కాలు బా చూసి షార్ప్నెస్. ఓ వదిలేవా, నేను మిస్ అయ్యాను సార్. నేను గదవాడి నీకు గద ఎక్కువ పెట్టేశాం కత్తి కన్నా. కానీ ట్రైనింగ్ చేయించారు అన్న సార్. కానీ ఏదన్నా బా నా కోసం స్పెషల్ డిజైన్ చేశారు కొంచెం కదా, కొంచెం చూడు ఆ ఫినిషింగ్స్. అది నీది కొంచెం రస్ట్ పట్టేసినట్టు ఏదో ఉంది. నాది కొత్తగా పెయింట్ వేశారు బా. మనకి ఇది బాహుబలి 2000 crores కొడుతుందని తెలిసిన వెంటనే కార్తికేయ రెడ్ డ్రెస్ లో 1000 crores వేసాడు కదా. మనం కార్తికేయ చేశాడు అది. మన ఫోటో షూట్ చేస్తున్నప్పుడు రకరకాల పోజ్ పెడితే జస్ట్ ఆ పోజ్ ఇలా పెట్టు మీరే సినిమాలో ఏం ఉండదు కదా, బాగుంది చూద్దాం మన లైటింగ్ దాంట్లో బాగుందని పెట్టాం. అదేసి ఎప్పుడు వాడాలి దీన్ని ఎప్పుడు వాడాలి 1000 crores పర్ఫెక్ట్. కొంచెం ఎక్కువగా ఉంటుంది. కార్తిక్ ఈయన అలైంతాడు, కొంచెం ఎక్కువ ఉంటుందా ఓవర్గా ఉంటుందా అని. నేను ఆ టైపే. కార్తిక్ ఇది వేయాల్సిందే, ఇదే 1000. సో ఇప్పుడు బా నీకుంది నాకుంది, ఈయనకి లేదేంటి? అంటే నాకు అన్ని ఒరిజినల్ ఆయుధాలన్నీ నా దగ్గర ఉన్నాయి, బట్ దానికన్నా ఒక మంచి ఆయుధం ఉంది నా దగ్గర, తెచ్చుకున్నా. ఏం చేస్తాడంట బా? కత్తిరి తీసాడు బా. మన ఇదేం తీసాడు? ఓ లెంత్ ఎంత సార్? దాంట్లో ఏం లేపేశారు? అంటే ఫస్ట్ లెంత్ ఎంత సార్ ఇప్పుడు? మనదే ఎగ్జాక్ట్లీ 2 సినిమాలు కలిపి రోలింగ్ టైటిల్స్ తీసేస్తే ఓన్లీ 5 hours 27 minutes మందే. 2 సినిమాలు కలిపి 2 సినిమాలు 5 hours 27, 5 hours 5.5 hours సినిమా. 5.5 hours లో హాఫ్ అన్ అవర్ తీసుంటాడులే బా, అంత మించి. చెప్పండి. ఇప్పుడు ఉన్నది 3 hours 43 minutes. బాబు లేచిపోయాడు బా. శివుడు తీసారు బా. శివుడు ఎందుకు తీస్తాను మరి. అమరేంద్ర బాబులో ఏం తీయలే కదా. మెయిన్ లేచిపోయింది ఏంటంటే అవంతిక లవ్ స్టోరీ అంతా. ఓకే అదొకే. దాంట్లో నేనున్నానా? మరి శివుడు తీసారేమో అని. అవంతిక లవ్ స్టోరీ. ఓహో, లవ్ స్టోరీ లేదు. లవ్ స్టోరీ. సో దాంతోపాటు పచ్చబొట్టేసిన సాంగ్ అది లేచిపోయింది. సో సాంగ్స్లో కన్నా నిద్రించరా అది లేచిపోయింది. మై ఫేవరెట్ సాంగ్. నువ్వున్న పాట ఇరుక్కుపో. ఓ ఇరుక్కో జబక. చిన్న కత్తిరితో అంతమంది బాహుబలి సినిమా లేపైతే ఎలా? ఓ వార్లో దెర్ వర్ లాట్ ఆఫ్ ట్రిమ్మింగ్స్ ఇన్. కానీ ఎంత గంట అదేలే తీసుంటారు, నాది ఉంటుంది. అంటే ఇద్దరిని సమానంగా తరతం బెదం లేకుండా. It is basically the story that is there. It's absolute story. So every scene is telling the story. Continuous story. వెళ్తూ ఉంటుంది, ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయి, హై పీక్స్ ఉంటాయి. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. ఒక కామెడీ చెప్పిన కట్ చేసి ఒక షో వేస్తున్నారు. షో వేసి ఆ బాహుబలి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుద్దాం అని.
ఎక్కడి నుంచి పిలిచేది ఎవరిని పిలిచేది ఒక రఫ్ కట్ చేసి ఒక 4 hours ఎంతో ఉన్నప్పుడు 4 hours 10 minutes ఎంతో ఉన్నప్పుడు ఒక రఫ్ కట్ చేసి కొంతమందిని అందరిని పిలవండి, సినిమా వాళ్ళనే కాకుండా అందరినీ పిలవండి. సినిమా వాళ్ళు అంటే ఒక రకంగా ఉంటుంది, సినిమా వాళ్ళు కానోళ్ళని పిలవండి, అన్ని ఏజ్ గ్రూప్స్ని పిలవండి అని చెప్పి మన ప్రసాద్ ల్యాబ్స్లో షో వేసాం. దానికి కూడా ఎక్స్ట్రా కుర్చీలు వేసి అది కూర్చోబెట్టి ఫుల్ వేసి కూర్చోబెట్టి, సో ముందు నేను వెళ్ళి చెప్తా అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకే బాహుబలి చూడడం వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి అని. అందరూ అలా సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 25 minutes అంతా చేసి 3 hours 43. 3 hours 40 minutes. 43. But how did you feel? అంటే గంట ప్రతి షాట్కి అలా పీక్కుని జుట్టు పీక్కుని మీరే కదా క్రియేట్ చేసింది. మీకే ఏమనిపించింది తీసేటప్పుడు? డిలీట్ చేసినప్పుడు గుండెకాయని కట్ చేసుకుంటే అనిపిస్తుంది, చాలా చాలా బాధ వచ్చింది. ఇది యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఒక 5 years క్రితం మొదలుపెట్టండి. 2 parts కలిపి ఒకలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి రకరకాల 5 years పెట్టిందా సార్? 5 years నుంచి చేయలేదు. 5-6 years క్రితం ఒకసారి ట్రై చేసి సినిమా చేయాలంటే అలా చేయాలి అని చెప్పి ఒక స్ట్రైట్ నరేషన్లో ఒకటి చేసాం. అంటే స్ట్రైట్ అమరేంద్ర బాహుబలి పుట్టిన దగ్గర నుంచి అక్కడి నుంచి అలా చేసుకుంటూ వచ్చి స్ట్రైట్ నరేషన్ అని చెప్పి చేసా. బేసిచ్చి బాగాలేదని చెప్పి పక్కన పెట్టేసాం. తర్వాత సీన్ ట్రిమ్ చేద్దాం అంటే బాగోట్లేదు, సీన్ అలా ట్రిమ్ చేస్తుంటే. సో సీన్ ట్రిమ్ చేస్తే ఇది అవ్వదు అని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా ఒక 5-6 months క్రితం ఎప్పుడు కూర్చున్నప్పుడు సీన్ ట్రిమ్ కాదు, కథ ఏంటి. సో ఎపిసోడ్స్ హ్యావ్ టు గో, ఏ ఎపిసోడ్ తీసినా కథ ఫ్లో అవ్వకుండా ఇది అవుద్ది అని చెప్పి. సో అలాగా ఆ యాంగిల్లో ట్రిమ్ చేస్తున్న మొదలు పెట్టినప్పుడు సా ఇట్ వాజ్ వర్కింగ్. సో ఓకే, సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ట్రిమ్ ద ఎపిసోడ్స్. ఇది చూస్తే డ్రామా ఎంత ఉంది, ఇప్పుడు ఇంకా యాక్షన్ లేదు దాంట్లో, సాంగ్లో ఇదే ఎంతసేపు వచ్చినట్టే. నో వీ షుడ్ డూ ఇన్ 1 part. ఓకే రాజమౌళి గారు చేసేస్తాడు. అంటే అసలు సెకండ్ పార్ట్ చేయాలన్నది అసలు ఐడియా లేదు. నో వన్ ఎవర్ డిడ్ ఇట్. మనం వీ నెవర్. కథ పెరుగుతుంది. ఎప్పుడో స్టోరీ డిస్కషన్లో దీని 2 parts కింద విడదీస్తే ఏంటి, ఓకే ఇక్కడ ఇవ్వచ్చు. బట్ 2 parts ఎలా చేస్తాం? లైక్ అప్పటికే మనం వేసుకున్న బడ్జెట్ 120 crores సినిమాకి. 120 crores which is 40 crores more than the earlier film. biggest ever hit. బిగ్గెస్ట్ కూడా రాజమౌళిదే. సో దానికన్నా చేసిన దానికన్నా 40 crores షేర్, మాకు దగ్గర షేర్ కన్నా 40 crores ఎక్కువ బడ్జెట్ ఒక పార్ట్కి. ఇప్పుడు 2 parts తీయాలంటే ఎంత ఉంది, దానికి ఎక్కడి నుంచి పెడతాం బడ్జెట్లు. సో చెప్పినా కూడా ఎక్సైట్ అయినా కూడా ప్రాక్టికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్, వద్దు అనుకుంటే మరి ఎలా తీస్తారు, ఒక దాంట్లో ఎలా తీస్తారు అని దొబ్బివాడు. చేసేద్దాం ఏదో రకంగా చేద్దాం అని ఇంకో కొత్త సీన్ ఏదో వస్తూ ఉండేది. అదిరిపోయింది, ఇది ఎలా పెడతాను కదా. మాకు కానీ ఎప్పుడు వచ్చింది సార్ ఈ ఎండ్ కట్టప్ప చంపాలి? హౌ డిడ్ యూ క్లోజ్ దట్ ఎండింగ్? అది తర్వాత లాస్ట్లో వచ్చింది. మచ్ లేటర్ పెద్దన్న చేసాడు. అప్పుడు అయితే వార్ నెగ్గారు and she declared Baahubali as the king. I'm just watching end of the first part. మనకి సుదీప్ వచ్చి కట్టప్ గారితో మాట్లాడి సీన్ లో నీకన్నా గొప్ప వీరుడు ఉన్నాడా, లేడీ చచ్చిపోయాడు. హౌ కెన్ నీకన్నా గొప్ప వీరుడు అసలు ఎలా చచ్చిపోయాడు, ఏంటి అంటే వెన్నుపోటు నేనే చంపాను, వెన్నుపోటు పొడిచాను. సో దట్ ద సీన్ వాజ్ దేర్ అక్కడ. చెప్తా ఉంటే పెద్దన్న కాదు ఆ సీన్ ఇక్కడ పెట్టి దీంతో ఎండ్ చేయాలి ఒకసారి చెప్పిన అందరికి మైండ్ పిచ్చి లేచింది. కానీ థియేటర్లో చూసినప్పుడు సార్ అది నాకు అంటే తెలుసు కాబట్టి మేబీ ఆల్సో బికాస్ వీ షాట్ ద సెకండ్ పార్ట్ దేర్ ఇస్ వన్ డిఫరెంట్ థింగ్ విల్ ప్లే ఇన్ అవర్ మైండ్. థియేటర్ చూస్తుంటే ఎవడు లెగట్లేదు. ఫస్ట్ బాంబేలో ఎవడు లెగట్లేదు, అలా కూర్చున్నాడు. ఇంటర్ అయిపోయింది, రూలింగ్ టైటిల్ వస్తే అయినా కూర్చుంటున్నారు ఏదో వస్తుందని.
భయం వేసింది నీకు నచ్చలేదేమో అని. ఏం అర్థం కావట్లేదు, ఏంటి లెగట్లేదు. ఓ, ఇట్స్ ఓవర్ అంట. అక్కడి నుంచి క్లాప్స్ మొదలెడు. ఓకే, ఇంత స్ట్రైక్ అయిందా వీళ్ళకి. ఓకే, సెన్సార్ డైలాగ్ ఉంది కదా, అంతే బాగా సెన్సర్ డైలాగ్ ఆగిపోయిందా. Yeah.